చూసారా నా కూతుర్ని? స్కూటర్ మీద మహారాణిలా లేదు. అసలు నీకు విషయం చెప్పలేదే, అక్కడ ఆఫర్లన్నీ మారిపోయాయి. పైసా కట్టకుండా బండి ఇచ్చేశారు. 5,000 ఇన్స్టాల్మెంట్ అన్న వాళ్ళు 2,000కే ఒప్పుకున్నారు. ఎంతైనా నా కూతురు అదృష్టవంతురాలే. అవునయ్యా, నీ కూతురు అదృష్టవంతురాలు. అడగకుండా అన్ని సమకూర్చే వాళ్ళుంటే అదృష్టమే కదా. అవునే, అది చదువుకుంది, గొప్పదైంది. అందుకే అది అడిగితే ఏదైనా ఇచ్చేస్తాను. గోడలు దూకితే ఈ అదృష్టం రాదని ఈ గోడలు దూకేదానికి చెప్పు. ఇదిగో, ఇంకోసారి గోడ దూకింది అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. అసలు నా కూతురు గురించి ఏమనుకుంటున్నావయ్యా? అమ్మా ఊరుకోమ్మా. నీ కూతురు గురించి నేనేం అనుకోవట్లేదు కానీ పదండి పదండి, రండి. పదమ్మా, పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమీరా. అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు సార్, మీకోసమే వెయిటింగ్. ఓకే. ఆదిత్య, హీఈస్ మై బ్రదర్. హలో సార్. హలో ఆదిత్య, నాకు మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్లో ఉంటా. అంతవరకు నువ్వు నా క్యాబిన్లో కూర్చో. వద్దనే, లోపల బోర్ కొడుతుంది. నేను ఇక్కడే బయట కూర్చుంటాను. సరే, నీకేదైనా అవసరం అయితే మన పిఏ సమీరా అని పిలువు, ఓకేనా? సరే, టేక్ కేర్. వీళ్ళకి వేరే బట్టలేం లేవా? ఏమైనా కావాలా సార్? వద్దు, ఏం వద్దు. నువ్వు ఇక్కడికి రావద్దు, అంతే చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సమీరా! సార్, ఏమైంది సార్? ఆఫీస్లో ఉన్న అమ్మాయిలందరినీ వెంటనే ఇక్కడికి పిలువు. ఎస్ సార్. పిలువమని చెప్పాను కదా అని. అందరిని అంటే అందరినీ కాదు, నీలా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు కదా, వాళ్ళని పిలువు. వెళ్ళు. మీరు అమ్మాయిలేనా? అమ్మాయిలేనా అసలు? చేతికి గాజులు తీసేశారు, బొట్టు మానేశారు, అలా జడ వదిలేశారు. అసలు ఈ పిచ్చి పిచ్చి బట్టలేంటి? చూస్తే పిచ్చెక్కిపోతుంది. చింపేయాలనిపిస్తుంది. అసలు అసలు అమ్మాయిలంటే ఎలా ఉండాలో తెలుసా? మా అమ్మలా. చూడండి, దండం పెట్టాలనిపిస్తుంది కదా, అదే ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే ఒక్కటి తన్నాలనిపిస్తుంది నాకు. చూడండి, రేపటి నుంచి ఇలా వస్తే నేను ఒప్పుకోను. అందరూ మా అమ్మలాగా నిండుగా బట్టలు వేసుకొని రావాలి, లేకపోతే జాబ్ ఉండదు, తీసేస్తాను. ఆదిత్య, ఏమైందిరా? సార్, ఆదిత్య గారికి మా డ్రెస్సింగ్ నచ్చలేదంట. మీ అమ్మగారిలా నీట్గా చీర కట్టుకొని రమ్మంటున్నారు. అంతే అన్నయ్య, వస్తే అమ్మలాగా రావాలి, లేదంటే వద్దు, ఉద్యోగంలో నుంచి తీసేయ్, అంతే. అలాగేరా, అలాగే అలాగే. ముందు నేను చెప్పేది విను. అది ఫార్మల్ డ్రెస్, మన కంపెనీ డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ వేసుకుంటేనే వర్క్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుందిరా. అయినా సరే నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. సరే సరే, మీరు లోపలికి వెళ్ళండి. అందుకే నిన్ను లోపల కూర్చోమని చెప్పాను. అరగంటలో నా మీటింగ్ అయిపోతుంది. అంతవరకు నువ్వు నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చో. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే అయితే, మరి ఎవరిని ఏమీ అనకూడదు, ఎవరితో గొడవ పడకూడదు, సరేనా?
సరే వెళ్ళు. యాండి ఒకసారి విక్రమ్కి ఫోన్ చేయండి. ఆదిత్య ఎలా ఉన్నాడో, ఆఫీస్లో ఏం గొడవ చేస్తున్నాడో ఏమో. ఏదన్నా గొడవ జరుగుంటే విక్రమ్ ఫోన్ చేసి ఉండేవాడు కదా. అయినా వాడు అమ్మ మాటకి ఎంత విలువిస్తాడో అన్నయ్య మాటకి కూడా అంతే విలువిస్తాడు. మీరిద్దరూ వాడి పక్కన ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరమే లేదు. అయిపోయింది. 5 minutes. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. ఏయ్, ఎంత పొగర్రా మీకు! మా అన్నయ్య నించొని మాట్లాడుతుంటే మీరు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా? అయిపోయారా మీరు? రేయ్, ఆదిత్య, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆదిత్య ఆగు ప్లీజ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నాన్ సెన్స్ ఏంట్రా నాన్ సెన్స్? నువ్వు నాన్ సెన్స్. మా అన్నయ్య ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? చంపేస్తాను నిన్ను. ఆదిత్య, ఆదిత్య ప్లీజ్. ఆదిత్య నేను చెప్పేది ఒక్క 10 నిమిషాలు. ఏంటి న్యూసెన్స్? సారీ. ఆదిత్య వెళ్ళి క్యాబిన్ లో కూర్చో. పద. ఆదిత్య ప్లీజ్ పద. ఆదిత్య ఒక్క 10 నిమిషాలు కామ్గా క్యాబిన్ లో కూర్చో. అది కాదన్నయ్య. అన్నయ్య మాట వింటావా లేదా? వింటా. అయితే నేను వచ్చేంత వరకు బయటికి రాకూడదు. సరే. అదిగో మాటలోనే వచ్చేశాడు. ఆదిత్యడ్రా వస్తున్నాడమ్మా. ఆఫీస్లో అల్లరి ఏమైనా చేశాడా? అల్లరా? మామూలు అల్లరి కాదమ్మా. వాణ్ణి కంట్రోల్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. కానీ వాడు నలుగురితో మాట్లాడుతుంటే, అందరి మధ్య అలా ఉంటే చూడ్డానికి మాత్రం చాలా బాగుందమ్మా. ఆదిత్య ఎలా ఉంది నాన్న ఆఫీస్? నచ్చిందా? నచ్చలేదమ్మా, ఏం బాలేదు. ఏమైంది నాన్న? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే నచ్చలేదమ్మా. ఒక్కరికి కూడా మర్యాద తెలీదు. అన్నయ్య నిలబడి మాట్లాడుతుంటే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నారు. కాలిపోయింది నాకు. డెలిగేట్స్ నానా, కాన్ఫరెన్స్ రూమ్లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే ఏంటి, ఆ కంపెనీకి ఎండి నువ్వే కదా. నువ్వు కూర్చోవాలి, ఎవరైనా నీ ముందు నుంచోవాలి. అదే కరెక్ట్ కదమ్మా. నువ్వేది చెప్తే అదే కరెక్ట్ నాన్న. నా బంగారం నువ్వు. కానీ అక్కడ నేను చెప్పింది ఎవరు వినట్లేదమ్మా. అమ్మాయిలంటే ఎలా ఉండాలి? మంచి చీర కట్టుకొని, చేతి నిండా గాజులేసుకొని, చక్కగా జడేసుకొని, ఇంత బొట్టు పెట్టుకొని, అచ్చం నీలా ఉండాలి కదా. కానీ అక్కడ ఒక్క అమ్మాయి కూడా అలా లేదమ్మా. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని, జుట్టు వదిలేసి, బొట్టు కూడా పెట్టుకోలేదు. నాకేం నచ్చలేదమ్మా. అనయ్య, రేపు కూడా వాడు మళ్ళీ అలాగే వస్తే జాబ్ నుంచి తీసేయ్. లేకపోతే నేను మళ్ళీ ఆఫీస్కి రాను, అంతే. నువ్వు ఇంకో ఆఫీస్కి వెళ్ళడం ఏంటి ఆదిత్య? నీకోసం ఒక ఆఫీసే పెట్టిద్దాం. ఒక్క రోజులోనే అన్నయ్యని మించిపోయావంటే నీకోసం ఒక కొత్త కంపెనీనే పెట్టేయచ్చు.
కరెక్ట్ అత్త. నేను అన్నయ్య ఆఫీస్కి వెళ్ళను, నాకు వేరే ఆఫీస్ కావాలి. నానా, నాకు వెంటనే ఒక కంపెనీ పెట్టేయండి. అలాగే నాన్న, చూద్దాం. చూద్దాం కాదు, నాకు వెంటనే కంపెనీ పెట్టాలి. అన్నయ్యలాగే నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడంతా నాకు నచ్చినట్టుగానే ఉండాలి. మన ఇంట్లో లాగా, అమ్మలాగా ఉండాలి. అంతే. లేకపోతే నేను ఒప్పుకోను. హ. ప్రియంవద, సరదాకైనా ఎందుకు వాడి దగ్గర ఈ మాటలు మాట్లాడడం? వాడేదంటే అదే పట్టుకుంటాడని నీకు తెలుసు కదా. సరదాకి కాదన్నయ్యా, సీరియస్గానే అన్నాను. ఆదిత్య పేరు మీద కూడా ఒక కంపెనీ పెట్టించండి. రోజు ఆఫీస్కి వెళ్ళి ఆదిత్య చూసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రియంవద? ఆదిత్య ఏంటి, కంపెనీని చూసుకోవడం ఏంటి? ఆదిత్య అంటే ఆదిత్య చూసుకోవడం కాదన్నయ్యా, నేను ఖాళీగానే ఉన్నాను కదా, పక్కనే ఉండి చూసుకుంటాను. ఇంకా ఏదైనా అవసరమైతే నువ్వు విక్రమ్ ఎలాగూ ఉన్నారు కదా. అయినా 24 గంటలు వాణ్ణి ఇంట్లో ఉంచడం వల్ల ఏం ఉపయోగం అన్నయ్యా? ఎప్పటికీ అలాగే ఉండిపోవడానికా? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళగానే వాడిలో ఎంత మార్పొచ్చిందో చూశారు కదా. బయట వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటాడు. అందరూ తనకు నచ్చినట్టుగా ఉండాలనుకునేవాడు రాను రాను అందరికీ నచ్చినట్టు తయారవుతాడు. ఏమో, తర్వాత మన ఎవ్వరి అవసరం లేకుండా వాడే కంపెనీ నడిపించుకుంటాడేమో. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? వదిన చెప్పింది నిజమేనండి. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఎలాగూ చూసుకోవడానికి మీరున్నారు కదా. వదిన చెప్పినట్టు చేసి వాడిని నలుగురి మధ్యలో ఉండేలా చూడండి. అలాగే వేదవతి. విక్రమ్, ఇన్ఫ్రాలో ఎలాగో ఎంటర్ అవుతున్నాం కదా, ఆ కంపెనీ ఆదిత్య పేరు మీద రిజిస్టర్ చేయించు. అలాగే నాన్న. ప్రియంవద, చెప్పడం కాదు, ఎప్పుడూ ఆదిత్య పక్కన నువ్వే ఉండాలి. నీ జీవితంలో మొదటిసారి మేలు చేసే ఆలోచన చెప్పావు. మేలు చేసే ఆలోచనో ముంచేసే ఆలోచనో ముందు ముందు తెలుస్తుందిలే అన్నయ్య. ఏంటమ్మా ఇంకా ఫైల్స్తో కుస్తీ పడుతున్నావు? పొద్దున్నే లేచి కోర్టుకు వెళ్ళాలి కదమ్మా, పడుకోమ్మా. రేపు చాలా పెద్ద కేసు వాదించబోతున్నాను నాన్న. అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. ఎలాగైనా ఈ కేసు గెలవాలి నాన్న. ఎంత పెద్ద కేసు అయితే ఏంటమ్మా, నా కూతురు తెలివైంది, తప్పకుండా గెలుస్తుంది. గెలిస్తే ఇంక నీ కూతురికి తిరిగే ఉండదు నాన్న. ఎందుకంటే ముద్దాయి ఒక మినిస్టర్. అతని తరఫున వాదించడానికి 50 ఏళ్ల అనుభవం ఉన్న ఓటమే ఎరగని సీనియర్ మోస్ట్ లాయర్. ఆహా, ఈ కేసుని టేకప్ చేయడానికి అందరూ భయపడ్డా నేను టేకప్ చేశాను నాన్న. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైతే ఏంటమ్మా, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, గెలిచి తీరుతుంది అంతే. కరెంటు నారాయణ, కరెంటు నారాయణ అని పిలిచేవాళ్ళు ఈ దెబ్బతో నారాయణ గారు అని పిలవాలి. చాలండి సంబరం. కూతురు చెప్పడం, మీరు పొంగిపోవడం బాగానే ఉంది గాని, అయినా అలాంటి పెద్ద పెద్ద వాళ్లతో నీకెందుకే తగులు? మినిస్టర్ అంటే డబ్బు, పలుకుబడి ఉంటుంది. అసలే ఒంటరి ఆడపిల్లవి, బయటకు వెళ్తుంటావు. ఎవరైనా ఏదైనా చేస్తే ఏం చేస్తారమ్మా? ఏదో చేస్తారని భయపడితే ఒక్క కేసు కూడా వాదించలేను. ఎందుకంటే ప్రతి కేసులో ఒక ప్రతివాది ఉంటాడు, ఏదో చేయాలని చూస్తాడు. అయినా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. 50 ఏళ్ల అనుభవం ఉన్న లాయర్ మీద గెలిస్తే అంత అనుభవం సంపాదించినట్టే. అతని కన్నా ఎక్కువ పేరు సంపాదించినట్టే. అది కాదే అమ్మా,
నేను డిసైడ్ అయ్యాను. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అయినా వాళ్ళు నన్నేమి చేయలేరమ్మా. ఇప్పుడు నాకేదైనా అయితే వాళ్ళ మీదకే వస్తుంది. అసలు ఇప్పుడు నాకేమీ కాకుండా వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. అది లాయర్ తెలివితేటలంటే. చూసావా నా కూతురు ఎలా లా పాయింట్లు మాట్లాడుతుందో? ఏడుపు ముఖం పెట్టుకుని అపశకుని మాటలు మాట్లాడకుండా కూతురు గెలవాలని కోరుకోవే. అబ్బా, అక్క గెలవాలని అమ్మకు మాత్రం ఉండదా నాన్న? ఏదో భయంతో అలా అంటుందంతే. అక్క, నువ్వు తప్పకుండా గెలుస్తావు. పొద్దున్నే గుడికి వెళ్ళి నువ్వు గెలవాలని దేవుడికి అభిషేకం చేయిస్తాను. నా తెలివితేటల వల్ల నేను కేసు గెలుస్తానే, నువ్వు చేసే పూజల వల్ల కాదు. హ, నీ కుట్టు మిషన్ బాగుండాలని నువ్వు వెళ్ళి పూజలు చేసుకో. తండ్రి కూతుళ్ళకి ఈ పొగరులే తగ్గించుకోమనేది. నీకెందుకే, నువ్వు వెళ్ళి పడుకో. మీరుండటం వల్ల నా కూతురుకు అడ్డు తప్ప ఒరిగేది ఏమీ లేదు. కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. అమ్మా నువ్వు చదువుకోమ్మా. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఒక్కసారి అలా మెరుపులా మెరిసి మాయమైపోయావు. కానీ మనసులో మాత్రం అలాగే ఉండిపోయావు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? ఈసారి మెరుపులా కాదు, నన్ను తడిపేసే వర్షంలా రావాలి. అబ్బా, అయ్యో, ఏమైంది నాన్న? గుమ్మడికాయ తగిలిందమ్మా. అయినా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టావు కదమ్మా, మళ్ళీ గది ముందు కూడా కట్టాలా? అది బయట వాళ్ళ దిష్టి ఇంటి మీద పడకుండా, ఇది ఇంట్లో వాళ్ళ దిష్టి మీ మీద పడకుండా. ఇంట్లో వాళ్ళ దిష్టి అంటే ఇంకెవరున్నారు? నా గురించే కదా, చెప్తా. నేను దిష్టి పెడితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. అయినా ఏం కాదులే నాన్న, గుమ్మడికాయ ఇలా అనుకోకుండా తలకి తగిలితే మంచిదే. తొందరలోనే నచ్చే అమ్మాయి కనిపిస్తుందంట. అంటే ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా? మళ్ళీ కనిపిస్తుందా అంటే ఆల్రెడీ ఎక్కడో చూసావన్నమాట. మనకి పిల్లని వెతికే అవసరం లేనట్టుందొదినా. ఎవరా అమ్మాయి? అదేం లేదత్తా, మళ్ళీ కాదు, మంచి అమ్మాయి కనిపిస్తుందా అని అడిగానంతే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అత్తా. ఆదిత్య, దెబ్బేమైనా తగిలిందా? ఏంటన్నా చూసుకోవాలి కదా. అబ్బా, ఏం కాలేదులే అమ్మా. గుమ్మడికాయ తగిలితే మంచిది, మంచి అమ్మాయి కనిపిస్తుందని అన్నయ్యతో అన్నావు కదా. నాకు గుమ్మడికాయ తగిలింది, నాకు మంచి అమ్మాయి కనిపిస్తుంది. నవ్వదత్తా, నా కోపం వస్తుంది. గుమ్మడికాయ తగిలితే మంచి అమ్మాయి కనిపించడం ఏంటోదినా? నువ్వు చెప్పడం వాళ్ళు నమ్మడం. అత్తా నవ్వద్దు. ఎందుకు నవ్వుతున్నావు? అన్నయ్యకి మంచి అమ్మాయి కనిపించినప్పుడు నాకు కనిపించదా? కనిపించదా? వీడితో ఎందుకు? పిచ్చోడు కొట్టినా కొడతాడు. కనిపిస్తుంది నాన్న, కనిపిస్తుంది. అన్నయ్యకు ఒకరు కనిపిస్తే నువ్వు అన్నయ్య కన్నా గొప్పడివి కదా. నీకు 2-3 కనిపిస్తారు. 2-3 ఏం అక్కర్లేదు. అమ్మలా ఉండే అమ్మాయి ఒక్కరు కనిపిస్తే చాలు. చెప్పమ్మా,
కనిపిస్తుంది కదా? నువ్వు బంగారం నాన్న. నీకు చాలా మంచి అమ్మాయి. నువ్వు చెప్పినట్టు వినే బంగారం లాంటి అమ్మాయి దొరుకుతుంది. సరేనా? నువ్వు చెప్తే సరేనమ్మా. అయితే పొద్దున్నే కారులో వెళ్తాను. మంచి అమ్మాయి కనిపిస్తే నీకు చెప్తాను.